ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీలో ఎంతమంది వినాయక చవితి చేశారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే చేసుకోవడానికి అయితే లేదు, మేము ఉండేది అరబ్ దేశంలో కదా, ఇక్కడ అందరూ వినాయక చవితి చేసుకోవడానికి ఉండదు, ఎవరో కొంతమంది చేసుకోవడానికి అయితే వీలుంటది. మాకెందుకు చేసుకోవడానికి వీలుండదు అంటే మేము ఇళ్లలో పనిచేస్తాం కదా హౌస్ లో, అందుకే మాకు చేసుకోవడానికి వీలుండదు. ఇంకా ఇండియాలో అయితే మా అమ్మ వాళ్ళు వినాయక చవితి హ్యాపీగా చేసుకుని నాకైతే ఫోటోలు అయితే పంపించారు పొద్దున. నేను ఇండియాలో ఉన్నప్పుడు వినాయక చవితి అయితే ధూమ్ ధామ్ కింద చేసేవాళ్ళం ఇంటికాడ. మా కుర్రోళ్ళందరూ కలిపి వీధిలో వినాయకుని పెట్టి అల్లరి చేసేవాళ్ళం. ఎంత అల్లరి చేసేవాళ్ళం అంటే సాయంకాలం ఇంటికి కూడా రానిచ్చేవారు కదా ఇంట్లో వాళ్ళు. ఇప్పుడేమో మా వాళ్ళందరూ నేను ఇంటికాడ లేనని ఫీల్ అవుతున్నారు. వాళ్ళే కదనుకోండి, నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నందుకు. ఇంకా మనం ఫీల్ అవడం తప్ప చేసేదే ఉంది. కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలని. వీళ్ళున్న వాళ్ళందరూ వినాయక చవితి చేసుకోండి, వీళ్ళు లేని వాళ్ళందరూ వినాయకుడిని ప్రార్థించండి. ఎందుకంటే వినాయకుడు బుద్ధి ప్రసాదించాడని అందరూ చెబుతూ ఉంటారు. మీకు బుద్ధి జ్ఞానం అవసరం లేకపోతే వద్దనుకోండి, మీకు బుద్ధి ఎక్కువైపోయి ఒకవేళ జ్ఞానం ఎక్కువైపోయింది అనుకోండి, అవసరం లేదు, ప్రార్థించడం అవసరం లేదు అనుకోండి. అంతేగా. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.